ఇది కూడా మనకి డ్రాప్ స్టైల్లో వచ్చింది చూసారా, Okay. బొట్టు మాల లాగా వస్తుంది మనకి. అవును, ఇది బిల్లలు. బిల్లలు అనొచ్చు కదా, బిల్లలనే అంటారు. సో ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం ఈ సెట్లో. ఇది బిల్లలు. ఎస్, యా, దీనికి ఇయర్ రింగ్స్ కూడా బ్యాక్ సైడ్లోనే ఉంటుంది. ఏంటి ఇయర్ ఇయర్ రింగ్స్ సో ఇప్పుడు ఇయర్ రింగ్స్ కూడా బిల్లలాగే ఉన్నాయి. ఇది యాక్చువల్లీ మన చేత్తో పట్టుకుంటే అర్థం కదండి, మనం ఇట్లే పెడదాం, తీయొద్దు. ఓకే, ఇప్పుడు చెప్పండి ఇప్పుడు దీని గురించి. ఇది కూడా జీపీ పాలిషే మేడం. ఇది కూడా దీంట్లో కూడా మనకి ఏడి ఎమరాల్డ్స్ రూబీ స్టోన్స్ వచ్చింది దీంట్లో. ఓకే, ఇది కూడా పెద్ద పెద్ద ఏజ్ వాళ్ళు కూడా వేసుకోవడానికి బాగుంటుంది. ఇది మీడియం ఏజ్ గ్రూప్ కూడా మీడియం ఏజ్ వేసుకోవచ్చు. గ్రూప్ ఈ మధ్య అన్ని నడుస్తున్నాయండి, అందరూ అన్ని వేసుకుంటున్నారు ట్రెండీగా ఉంటే మాత్రం. అండ్ దీంట్లో మనకు గ్రీన్ కలర్ అండ్ పింక్ కలర్ స్టోన్స్ ఇచ్చారు. పైన వచ్చేసి పింక్ కలర్ స్టోన్స్ అండ్ కింద బిల్ల దగ్గర వచ్చేసి గ్రీన్ కలర్ స్టోన్స్ ఇచ్చారు. దగ్గరగా ఉండడం వల్ల ఈ బిల్లకి ఆబ్వియస్లీ మనం అలాంటిది స్టోన్స్ ఎక్స్పెక్ట్ చేస్తాం దగ్గరగా. సో ఇది చాలా ముచ్చటగా ముద్దుగా అనిపిస్తుంది. సో దాని కింద ఇంకొకటి, ఇదంతా ఒకే సెట్ అంటారా? కాదండి, ఇండివిజువల్ సెట్. ఇది ఇండివిజువల్ అన్నమాట. ఇది సపరేట్, ఇది సెపరేట్, ఇది సెపరేట్. ఓకే, సో మ్యాచింగ్ మిక్స్ మ్యాచ్ చేసుకుంటారు కదా కస్టమర్స్ వచ్చినా కూడా మా దగ్గర. వాళ్ళకి ఇబ్బంది కలగకూడదు అనేసి మేము అలా సెట్ చేసి పెడతాం అన్నమాట. ఓకే, సో ఇప్పుడు ఈ సెట్ గురించి చెప్పరా? బాగుందండి, చక్కగా ఉంది. ఇది కూడా బ్రైడ్స్ కూడా వేసుకుంటారు. ఇది కూడా హారం బాగుంటుంది. మొత్తం ఏడి స్టోన్స్ తో పైన నుంచి కింద వరకు మీకు ఫినిషింగ్ వస్తుంది. మధ్యలో వచ్చేసరికి రూబీస్ ఎమరాల్డ్ స్టోన్స్ తో కూడా వచ్చింది మీకు. ఓకే, అండ్ లాకెట్ కూడా మీకు లేస్ డిజైన్ స్టైల్లో వచ్చింది ఇక్కడ కింద. అవును, సో ఇక్కడ వరకు ఒక చిన్న ప్యాటర్న్ ఇచ్చారు డిజైన్ ది. చిన్న సీజెడ్ స్టోన్స్ అనే అంటారు కదా, సీజెడ్ స్టోన్స్, సారీ. సో కింద వచ్చేసి ఇంకొంచెం బ్రాడ్ చేశారు దీన్ని. సేమ్ స్టోన్స్ కంటిన్యూ అవుతున్నాయి, బట్ ఇక్కడ డిజైన్ మారింది. అవును, పైన నుంచి ఒకటే లెంత్ కాకుండా కొంచెం కిందికి వచ్చిన తర్వాత మనకి ఇది పాతకాలం దగ్గర నుంచి చూస్తున్నాను, అంటే ఇట్లా చూసేదాన్ని. ఇప్పుడు మళ్ళీ అది రాగానే అది రిఫ్రెషింగ్ అనిపిస్తుంది నాకు ఈ కలెక్షన్ లో. ఇది బాగుందండి, చాలా చక్కగా ఉంది.